మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచ్ ఈ నెల 20న జూబ్లీహిల్స్ లో ఘన ప్రారంభం. ఓపెనింగ్ సందర్భంగా అన్ని జ్యువెలరీపై ఉన్న VA మీద ఫ్లాట్ 10% తగ్గింపు, నో మేకింగ్ ఛార్జెస్. గ్రహాంతరవాసులు UFOలకు సంబంధించిన రహస్య పత్రాలను బహిర్గతం చేయాలని పెంటగాన్ సహా ఇతర ఏజెన్సీలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశించారు. ఏలియన్స్ పై ప్రజల్లో ఆసక్తి ఉన్నందున వాటికి సంబంధించిన నివేదికలు ఉంటే వెంటనే విడుదల చేయాలని అధికారులు ఆదేశించినట్లు తెలిపారు. గ్రహాంతరవాసులు ఉన్నారా లేదా అన్న దానిపై తనకు ఒక ఖచ్చితమైన అభిప్రాయం లేదని అన్నారు. విశ్వంలో భూమిపైనే కాక ఇతర చోట్ల జీవం ఉండే అవకాశాలు ఉన్నాయని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇటీవల వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. గ్రహాంతరవాసుల సమాచారం ఉంటే వెంటనే వాటిని విడుదల చేయాలని పెంటగాన్ను ఆదేశించారు. ఏలియన్ల సమాచారం ఉన్న ప్రభుత్వ ఫైళ్లను గుర్తించి విడుదల చేయాలని తన సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. దశాబ్దాలుగా అనేక మంది అమెరికన్లు గ్రహాంతరవాసుల సమాచారాన్ని తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారని ట్రంప్ తెలిపారు. అందుకే వాటికి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. గ్రహాంతరవాసులు ఉన్నారా లేదా అన్న దానిపై తనకొక ఖచ్చితమైన అభిప్రాయం లేదని రాసుకొచ్చారు. అయితే ఏలియన్స్ ఉన్నాయని విశ్వసించేవారు చాలా మంది ఉన్నారని అన్నారు. ఇటీవల ఓ పాడ్కాస్ట్ లో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా గ్రహాంతరవాసుల ఉనికి గురించి తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే గ్రహాంతరవాసులకు సంబంధించిన సమాచారాన్ని బయటపెట్టాలని ట్రంప్ అధికారుల్ని ఆదేశించారు. విశ్వం చాలా పెద్దదని, భూమిపైనే కాక ఇతర చోట్ల జీవం ఉండే అవకాశాలున్నాయని మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పేర్కొన్నారు. అయితే సౌర వ్యవస్థల మధ్య దూరం చాలా ఎక్కువని, అందువల్ల గ్రహాంతర జీవులను చూసే అవకాశాలు తక్కువని అన్నారు. తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో గ్రహాంతరవాసులు సంప్రదింపులు జరిపినట్లు నిరూపించడానికి ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ఏలియన్స్ ను అమెరికాలోని నెవాడాలో ఉన్న రహస్య ప్రాంతం ఏరియా 51లో అమెరికా ప్రభుత్వం నిర్బంధించింది అనే ఊహాగానాల్లో నిజం లేదని ఒబామా పేర్కొన్నారు. గ్రహాంతరవాసుల ఉనికికి సంబంధించి ఎటువంటి ఆధారాలు దొరకలేదని పెంటగాన్ కు చెందిన ఆల్ డొమైన్ అనోమలీ రిజల్యూషన్ ఆఫీస్ గతంలో చట్టసభ కాంగ్రెస్ కు నివేదించింది.